హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమేలా. మాలిని చెంప పగలగొట్టిన సుమిత్ర. మాలిని, సూరజ్ల మధ్య దాగి ఉన్న ఒక అతిపెద్ద రహస్యమైతే బయటపడిపోతుంది. కార్తీకే అడ్డంగా దొరికిపోయిన సూరజ్. మరి ఆ రహస్యమేంటి? అసలు ఏం జరిగిపోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ సస్పెన్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ఇక అందరూ కూడా జ్యోత్స్న సూరజ్లకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. జ్యోత్స్న సూరజ్ ఇద్దరి జోడీ బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. సూరజ్ వెళ్ళిపోతాడని ఇక జ్యోత్స్న అయితే చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటుంది. జ్యోత్స్నకి సూరజ్ మళ్ళీ ఆఫీస్కి రావడంతో అతిపెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. అసలు ఎందుకు వచ్చావురా? నువ్వు అంటే నన్ను పంపించడం నీ వల్ల కాదులే బంగారం. నువ్వు అనుకున్నవన్నీ జరగవు. త్వరలో నేను అనుకున్నదే జరుగుతుంది అని చెప్పేసి సూరజ్ అయితే అంటూ ఉంటాడు. ఇక్కడ సూరజ్ అయితే అలా అనేసరికి ఈలోగా సూరజ్ గురించి ఎంక్వైరీ చేయడం అయితే మొదలు పెడతాడు కార్తికేయ. సూరజ్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండగా సూరజ్ మాత్రం తన తల్లిదండ్రుల పేర్లు అలాగే తన ఊరు ఇవన్నీ కూడా చెప్పడానికి ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బ్రదర్ అయితే తల్లిదండ్రుల గురించి చెప్పడానికి ఇంతగా ఆలోచిస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా సూరజ్, ఏంటి నా మీద మీకు ఏదైనా అనుమానం వచ్చిందా? ఏంటి ఇంతకాలం అడగని ప్రశ్నలు ఇప్పుడు అడుగుతున్నారు? అంటే నేనేమైనా తప్పు చేశానా అని చెప్పేసి సూరజ్ అడుగుతూ ఉంటాడు. అది కాదు బ్రదర్, నీ గురించి తెలుసుకోవాలి కదా మేము కూడా, అందుకే అడుగుతున్నాం. అంతకు మించి ఏమీ ఉద్దేశం అయితే లేదు. నా గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఇంకా అంతవరకు నన్ను ఏమీ అడగొద్దు అని చెప్పేసి సూరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి బ్రదర్ ఫ్యామిలీ గురించి అలాగే తన ఊరి గురించి అడుగుతూ ఉంటే తను చెప్పకుండా వెళ్ళిపోతుంటే ఎలా ఎంక్వైరీ చేయాలి? సరే, సూరజ్కి తెలిసి ఎంక్వైరీ చేయకూడదు. సూరజ్ ఏదో దాచిపెడుతున్నాడని అనిపిస్తుంది. ఖచ్చితంగా నిజమేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి కార్తిక్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇక దక్షిణామూర్తి మాలిని ఇద్దరు కూడా మనం 2 రోజులు ఊరు వెళ్ళి రావాలి కదా, మనం పని పూర్తి చేసుకొని రావాలి. లేకపోతే ఆ తర్వాత ఇక్కడ పనులన్నీ ఆగిపోతాయి. నా కసి తీరాల్సిందే. శివన్నారాయణ నా కాళ్ళ దగ్గరికి రావలసిందే అని దక్షిణామూర్తి అయితే అంటూ ఉంటాడు. నేను మీ మనవరాల మీద కూడా పగ తీర్చుకుంటాను. సుమిత్రని మీ మనవరాల్ని ఇద్దరినీ కూడా వదిలిపెట్టను అని చెప్పేసి ఇక మాలిని అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే ఇంటికైతే వచ్చేస్తుంది జ్యోత్స్న. అలా ఇంటికి వచ్చిన తర్వాత, ఒసేయ్ ఎందుకే అంత ఆవేశంగా కనిపిస్తున్నావు? ఏమో నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అని అర్థం కావడం లేదు. ఆ సూరజ్ గాడిని ఇంట్లో నుంచి గెంటేస్తారనుకుంటే ఆ సూరజ్ గాడు ఇంట్లో ఆఫీస్లో కూడా మళ్ళీ మామూలుగానే తిరుగుతున్నాడు. బావ చూస్తే తన ఫ్యామిలీ ఏంటో తన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎంక్వైరీ చేస్తున్నాడు. ఏంటి ఫ్యామిలీ గురించి బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడా? అయితే అదే నాకు అర్థమైపోయింది. వీళ్ళు నువ్వు చెప్పిన సీరియస్ విషయాన్ని సిల్లిగా తీసుకున్నప్పుడే నాకు అర్థమైందే. ఏం మాట్లాడుతున్నావు గ్రాని? వీళ్ళు నీకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. అది తెలిసిన విషయమే కదా, ఇక ఇందులో కొత్తగా మాట్లాడేదేముంది? పిచ్చిదానా, తెలిసిన విషయమే కానీ మరో పెద్ద విషయం దాగుంది అందులో. ఏంటది? నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కానీ ఆల్రెడీ పెళ్లి కొడుకుని కూడా వెతికేశారు. పెళ్లి కొడుకుని వెతికారా? ఎవరా పెళ్లి కొడుకు? నాకు చెప్పకుండా పెళ్లి కొడుకుని ఎలా వెతుకుతారు? అసలు గ్రాని నువ్వేం మాట్లాడుతున్నావు? అది ఎలా కుదురుతుంది అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక జ్యోత్స్న అయితే. ఇంకా అలా అడుగుతూ ఉండగానే, ఓసే పిచ్చిదానా, నువ్వు గొడవ పడటం చూసి వాళ్ళు నీకు సూరజ్కి మధ్య ప్రేమ ఉందని భ్రమపడుతున్నారు. వాడికి నీ మీద ఇష్టం ఉన్నా
నీకు వాడి మీద ఎలాంటి ఇష్టం లేదు అన్న విషయం ఎవరికీ తెలియదు కదా. నువ్వు వాడి మీద ఇచ్చే కంప్లైంట్లో వాడితో పడే గొడవ, వాడి కోసం వాడికి వార్నింగ్ ఇవ్వడం కోసం అవుట్ హౌస్కి నైట్ టైంలో వెళ్ళడం, ఇదంతా కూడా మీ వాళ్ళు ప్రేమ అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు నీకు సూరజ్కి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే కార్తిక్ గాడు ఆ కుటుంబం గురించి, తన తల్లిదండ్రుల గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాడు. ఏంటి, వాడికి నాకు పెళ్ళా? అది ఎలా కుదురుతుంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడిని నేను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు గ్రాని. వాడిని నేను ఎందుకు చేసుకుంటాను? నీకు వాడే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. వాళ్ళు ఫిక్స్ అయితే మాత్రం నేను ఫిక్స్ అవ్వద్దా అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే జ్యోత్స్న అలా కోపంతో ఒకవైపు రగిలిపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే కార్తిక్ సూరజ్ విషయంలో అసలు సూరజ్ ఎందుకు నిజాలు చెప్పడానికి ఇష్టపడడం లేదు, తన వాళ్ళ గురించి, తన బ్యాక్గ్రౌండ్ గురించి తెలియకుండా ఎందుకు ఇంత డీసెంట్గా మెయింటైన్ చేస్తున్నాడు? జ్యోత్స్నని ఇష్టపడడానికి కారణం ఏదైనా ఉందా? ఒకవేళ మాస్టర్ చెప్పినట్టుగానే ఏదైనా పెద్ద కారణమే ఉందా ఇందులో? ఏదైనా అతిపెద్ద రహస్యం దాగుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇక కార్తిక్. అయితే ఎందుకంటే శ్రీధర్ అంటాడు, అక్కడే ఒక చోట స్థిరంగా ఉండిపోయాడు అంటే ఏదో పెద్ద కారణమే ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలుసుకోకుండా ముందడుగు వేయడం కరెక్ట్ కాదు అని చెప్పి సూరజ్ విషయంలో శ్రీధర్ చెప్పి ఉంటాడు. ఆ మాటలన్నీ తనకు గుర్తుకొస్తాయి. ఇక ఎప్పుడైతే సూరజ్ మీద ఒక చిన్న అనుమానం మొదలవుతుందో కార్తిక్ ఆ క్షణం నుంచి సూరజ్ని ఫాలో అప్ చేయడం మొదలు పెడతాడు. ఆ విషయం సూరజ్కి తెలియకుండా జాగ్రత్త పడతాడు కార్తిక్. అయితే సూరజ్ కూడా చాలా తెలివైనవాడు కాబట్టి సూరజ్ ఏ విషయాన్నైనా సరే ఇట్టే కనిపెట్టగలడు. ఇక సూరజ్ కూడా కార్తిక్ ప్లాన్ ఏంటో కాస్త కూస్తో తెలుసుకుంటూ తన జాగ్రత్తలో తనైతే ఉంటాడు. తన వాళ్ళ గురించి, తన బ్యాక్గ్రౌండ్ గురించి తెలియకుండా చాలా తెలివిగా మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు ఇక సూరజ్. అయితే ఇక ఈలోగానే సూరజ్కి ఒక ఫోన్ అయితే వస్తుంది. సూరజ్కి ఫోన్ రాగానే సూరజ్ ఇక బయట అయితే వెళ్ళిపోతాడు. సూరజ్ని అబ్జర్వ్ చేస్తున్న కార్తిక్ సూరజ్ బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసుకోవాలి అని చెప్పేసి దూరంగా ఉండి సూరజ్ని ఫాలో చేస్తూ ఉంటాడు. అలా ఫాలో చేస్తూ ఉండగానే సూరజ్ వెళ్తూ ఉంటాడు. ఏంటి సూరజ్ ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇక తన కోసం ఒక కార్ అయితే వచ్చి ఆగుతుంది. ఆ కారులో సూరజ్ గవ్వవా ఎక్కుతాడు. అందులో ఒక లేడీ ఉంటుంది. కానీ లేడీ ఫేస్ అయితే కార్తిక్కి కనిపించదు. వాళ్ళిద్దరు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. కారులో అలా ఇంకా ఫాలో చేస్తూనే ఉంటాడు కార్తిక్. అయితే అసలు సూరజ్ ఎవరు కూడా ఎవరితో వెళ్తున్నాడు ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఇక అక్కడి నుంచి ఫాలో చేస్తూ ఉండగానే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సూరజ్ కార్ దిగి ఇక వెనక్కి అయితే వచ్చేస్తాడు. ఆ లేడీ కారులోనే ఉండి వెళ్ళిపోతుంది. ఆ లేడీ ఎవరో ఏంటో తెలుసుకోవాలి. అసలు సూరజ్ ఆ కారు ఎందుకు ఎక్కాడు? కొంత దూరం తర్వాత సూరజ్ కారు ఎందుకు దిగిపోయాడు? ఇప్పుడు నేను వెళితే ఏదో కారణం అయితే చెప్పేస్తాడు. అసలు నిజమైతే తెలియదు. ఈ విషయం సూరజ్ని అడగడం కాదు కదా, అసలు ఆ కారులో ఉన్న వ్యక్తి ఎవరో అని చెప్పేసి కార్ నెంబర్ని టెస్ట్ చేస్తాడు. అలా కార్ నెంబర్ని బట్టి ఆ కార్ ఎవరిదో తెలుసుకోవడానికి ప్రయత్నాలు అయితే మొదలు పెడతాడు కార్తిక్. ఈలోగానే ఒకరోజు ఆ కారులో మాలిని అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా ఇక కార్తిక్ అయితే షాక్ అయిపోయి ఉండిపోతాడు. మాలిని కారు సూరజ్ ఎందుకు ఎక్కాడు? మాలినికి సూరజ్కి అమ్ముడిపోయాడా? మాలినికి సూరజ్కి ఏంటి సంబంధం అని చెప్పి డౌట్ అయితే వస్తుంది ఇక కార్తిక్కి. లేదు అలా అమ్ముడిపోయే మనిషి కాదు బ్రదర్. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో తెలియని బంధం అయితే ఉంది. మరి ఆ బంధం ఏంటి? అసలు ఏంటి వాళ్ళ మధ్య ఈ బంధం ఏంది?
వాళ్ళిద్దరూ ఎందుకు అంత రహస్యంగా కలుసుకోవాలి? అలా కలుసుకోవడానికి కారణం ఏంటి? బ్రదర్ వెళ్ళాడు, కారెక్కాడు, కొంత దూరం, ఆ తర్వాత దిగి వచ్చేశాడు. మరి ఏం జరిగింది వాళ్ళ మధ్య? సూరజ్ ఎవరు అసలు అన్న ఎంక్వైరీలో ఒక విషయం అయితే కార్తీక్కి క్లారిటీ వచ్చేస్తుంది. ఇక సూరజ్ అదేవిధంగా ఒకరోజు దక్షిణామూర్తిని కూడా కలుస్తాడు. దక్షిణామూర్తితో మాట్లాడతాడు, కానీ దూరంగా ఉండడం కారణంగా దక్షిణామూర్తితో సూరజ్ ఏం మాట్లాడాడో అన్నది మాత్రం కార్తీక్కి వినిపించదు. మరొకసారి మాలినిని కలుస్తాడు. మాలినితో కలిసి కూడా మాట్లాడుతూ ఉంటాడు సూరజ్. కానీ అక్కడ కూడా కార్తీక్కి ఆ మాటలేమీ వినిపించవు. ఇక ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న కార్తీక్కి ఒకరోజు సూరజ్ దగ్గరికి వచ్చి, సూరజ్ని, బ్రదర్ మీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను అని అంటాడు. ఏంటి బ్రదర్, ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు? దేని గురించి మాట్లాడాలని అనుకుంటున్నారు అని సూరజ్ అయితే అడుగుతూ ఉంటాడు. మీతో ఇక్కడ కాదు, బయట మాట్లాడుకుందామా అని అడగ్గా, సరే పద బ్రదర్ అని చెప్పేసి ఇద్దరూ బయటికైతే వస్తారు. అలా వచ్చిన తర్వాత సూరజ్కి తన దగ్గర ఉన్న ఫోన్లో ఫొటోస్ అయితే చూపిస్తాడు సూరజ్. అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతాడు కార్తీక్ని. అప్పుడు చెప్పు బ్రదర్, నువ్వు ఎవరు? నీకు వాళ్ళకి సంబంధం ఏమిటి? మా తాతయ్యకి చెప్పినట్టే లేకపోతే జోష్నకి చెప్పినట్టో నాకు మాత్రం చెప్పడానికి లేదు. నువ్వు మాట్లాడేది కార్తీక్తో గుర్తుపెట్టుకో. కార్తీక్తో మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకొని మరీ మాట్లాడు. నీకు వీళ్లకు సంబంధం ఏంటి అని చెప్పి అడిగేసరికి, నాకు వాళ్లకు సంబంధం ఏముంది? ఏ సంబంధం లేదు. ఎప్పటిలాగే వాళ్ళు నన్ను కొనాలని చూశారు. వాళ్ళకి నేను అమ్ముడు పోను అని చెప్పాను. అవునా? నిజమేనా అని చెప్పి అంటూ ఉండగానే, అంతే బ్రదర్, అంతకు మించి ఏ సంబంధం లేదు. నా మీద మళ్ళీ మీకు డౌట్ వచ్చినట్టుందే. నా మీద ఎన్నిసార్లు డౌట్ పడతారు? సరే, ఒకవేళ మీకు అంతగా డౌట్గా ఉంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు ఇక తాతయ్య గారు చివరికి చెంపదెబ్బ కూడా కొట్టారు. అయినా కూడా మీకు అనుమానం తీరలేదని అర్థమవుతుంది. సరే బ్రదర్, ఇక నేను ఉండడం ఎందుకు? ఆఫీస్ నుంచి అలాగే ఊరి నుంచి కూడా వెళ్ళిపోతాను బ్రదర్. చాలు బ్రదర్, మీరు చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు. నీకు వాళ్ళకు ఖచ్చితంగా సంబంధం ఉందని నాకు తెలుసు. నువ్వు కావాలని నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నావు. నిజమేంటో చెప్పు అంటూ కార్తీక్ వదలకుండా నిలదీస్తూ ఉంటాడు. ఇంకా అలా నిలదీసేసరికి గట్టిగానే కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు. కార్తీక్ ఎప్పుడైతే అలా అడుగుతాడో ఇక సూరజ్ అయితే చివరికి చేసేది లేక, అవును, బంధం ఉంది, విడదీయలేని బంధం ఉంది. వాళ్ళకి నాకే కాదు, సుమిత్ర గారికి నాకు కూడా బంధం ఉంది అని చెప్పేసి ఒక్కసారిగా అనేస్తాడు. సూరజ్, ఏం మాట్లాడుతున్నావు? మా అత్తకి నీకు బంధం ఏంటి? నీకెలా ఆవిడ అత్త అవుతుందో నాకు అలాగే మేనత్త అవుతుంది అంటాడు సూరజ్. అంటే నువ్వు? అవును, మీరు ఊహించిన విధంగానే నేను మాలిని కొడుకుని అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా కార్తీక్ అయితే షాక్ అయిపోయి ఉండిపోతాడు. మాలిని కొడుకు అయి ఉండి మా ఇంటికి వచ్చి మా తాతని మా అత్తని మోసం చేస్తున్నావా అని అడుగుతాడు. కార్తీక్, మోసం చేయడం లేదు బ్రదర్. నా మేనత్త కోసం ఎక్కడికి వచ్చాను. నా మేనత్త మా ఇంటికి రావాలి. మా తాత కోరికను నేను తీర్చాలి అని సూరజ్ అనగానే, నిజం చెప్పు, మీ తాత కోరికను తీర్చడానికే వచ్చావా? మీ అమ్మ పగను ఇక నువ్వు పంచుకోవడానికి వచ్చావా అని కార్తీక్ గట్టిగా అయితే నిలదీస్తాడు. మా అమ్మ పగతో ఉన్న మాట నిజమే, కానీ నేను అనడం లేదు, కాదని అనడం లేదు. ఇక్కడికి పంపించింది కూడా మా అమ్మే. ఇక్కడ నేను ఉంటున్నాను అంటే దానికి కారణం మా అమ్మ మాలినియే. మా అమ్మ ఇక్కడికి పంపించింది, ఇక్కడ ఉండాలి, నేను ఈ ఇంటిని నాశనం చేయాలి అని కోరుకునింది. కానీ నేను మా తాతకి మాటిచ్చాను, నేను ఈ ఇంటిని నాశనం చేయడానికి రాలేదు బ్రదర్.
నువ్వు నమ్మినా నమ్మకపోయినా బ్రదర్, నేను నా మేనత్తని నా తాతని కలపడానికే వచ్చాను. మా తాత చివరి కోరిక అన్నట్టుగా నన్ను ఎన్నోసార్లు అడిగారు, నా కూతుర్ని నా దగ్గరికి తీసుకొస్తావరా, నన్ను నా కూతురు నాన్న అని పిలిచేలా చేస్తావా, నా మీద ఉన్న కోపాన్ని తగ్గించి నా కూతుర్ని నన్ను కలుపుతావా అని మా తాత అలా అడిగాడు. మా తాతకి నేను మాటిచ్చాను, ఖచ్చితంగా నిన్ను నీ కూతురిని కలుపుతాను, అత్తని తీసుకొస్తాను అని చెప్పి ఇక నేను జోష్నని పెళ్లి చేసుకుంటే అత్త ఖచ్చితంగా నా ఇంట్లో అడుగు పెడుతుంది. ఎందుకంటే నా కోసం రాకపోవచ్చు, మా తాత కోసం రాకపోవచ్చు, కానీ తన కన్న కూతురి కోసం అత్త ఖచ్చితంగా వస్తుంది. అందుకే జోష్నాని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం. నేను నా అత్త కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి రాలేదు బ్రదర్. కేవలం నా కుటుంబాన్ని నా మేనత్త కుటుంబాన్ని కలపడానికే వచ్చాను. మా అమ్మ పగని పంచుకోవాలని అనుకోవడం లేదు. మా తాత ప్రేమని నా మేనత్తకు తెలిసేలా చేయాలి అనుకుంటున్నాను. నా కన్న తల్లి పగతో ప్రతీకారంతో రగిలిపోతుంది. ఎందుకంటే పగ తీర్చుకొని ఎలాగైనా సరే ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని నా కన్నతల్లి ఎదురు చూస్తుంది. ఆ అవకాశాన్ని నా కన్నతల్లికి ఇవ్వకూడదనే నేను అనుకుంటున్నాను. నువ్వు నన్ను ఎంతవరకు నమ్మావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇక దక్షిణామూర్తి మనవడిని, ఆ మాలిని కొడుకుని, కానీ నా మేనత్త కోసం మాత్రమే ఈ ఇంట్లో అడుగు పెట్టాను అని చెప్పేసి ఎప్పుడైతే సూరజ్ నిజం చెప్పేస్తాడో ఒక్కసారిగా కార్తీక్ అయితే ఇక పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. తన కుటుంబం గురించి తెలుసుకోవాలని కార్తీక్కి గుండె పగిలే నిజం అయితే ఎదురుపడుతుంది. ఒక్కసారిగా కార్తీక్కి ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో పడిపోతాడు. ఇంకా ఈలోగా శివనారాయణ కార్తీక్, ఏం చేశావురా, సూరజ్ ఎవరో ఏంటో తెలుసుకోమని చెప్పాను కదా, నువ్వు ఎంతవరకు నీ ప్రయత్నాలు మొదలు పెట్టావు అని అడుగుతూ ఉంటాడు. తాత, నేను అదే ప్రయత్నంలో ఉన్నాను తాత, తను ఎవరో ఏంటో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను అని అంటాడు. అదేంటి, తనని అడగలేదా, తనని డైరెక్ట్గా అడిగితే బాధపడతాడేమో అని అడగలేదు తాత అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు కార్తీక్. సరేలేరా, నువ్వు ముందు ఆ పని మీద ఉండు. తను ఎవరో, తన ఫ్యామిలీ ఎలాంటిదో, తనకంటూ ఎవరు ఉన్నా లేకపోయినా తనకంటూ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, అలాగే తన సొంత ఊరు కూడా ఉంటుంది కదా, ఇవన్నీ ఎక్కడో ఏంటో తెలుసుకునే ప్రయత్నం స్పీడ్గా చెయ్యి అని చెప్పి శివనారాయణ కార్తీక్తో చెప్పి వెళ్ళిపోతాడు. కానీ కార్తీక్ మాట్లాడుతున్న మాటల్లో అబద్ధం ఉందని సుమిత్ర అయితే గమనిస్తుంది. కార్తీక్ నా కళ్ళలోకి సూటిగా చూడరా, ఏంటి, సూరజ్ గురించి నువ్వు నిజం తెలుసుకోలేదా, సూరజ్ సొంత వాళ్ళు ఎవరో నీకు తెలియదా, నా కళ్ళలో సూటిగా చూసి నిజం మాత్రమే చెప్పరా కార్తీక్ అని చెప్పి అనేసరికి, అది కాదు అత్త, నేను నేను అని చెప్పేసి అంటూనే ఉంటాడు. కార్తీక్, నిజం మాత్రమే చెప్పమన్నాను, అంతే తప్ప నువ్వేదో మాట్లాడతావని కాదు, నిజం మాత్రమే చెప్పాలి అని చెప్పి సుమిత్ర గట్టిగా అడుగుతుంది. ఇంకా అత్త, సూరజ్ ఎవరో కాదు, నీ సొంత మేనల్లుడు, నిన్ను అలాగే దక్షిణామూర్తి తాతని కలపడానికి వచ్చిన నీ మేనల్లుడు, నీ అన్నయ్య కొడుకు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది, సూరజ్ నా అన్నయ్య కొడుక అంటూ ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి, మన కుటుంబాన్ని నాశనం చేయడానికి, నా కూతుర్ని తన వైపు తిప్పుకొని తన కూతుర్ని అడ్డు పెట్టుకొని మనతో ఆడుకోవడానికి వచ్చాడా, వాడిని నేను క్షమించే ప్రసక్తే లేదు, ఎప్పటికీ వాడిని క్షమించను, ఇప్పుడే బయటికి గెంటేస్తాను అంటూ ఆవేశంతో చిందులు వేసేస్తూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే. అత్త, ఒకసారి నేను చెప్పేది వినొత్తా, సూరజ్ చాలా మంచివాడు, సూరజ్ వాళ్ళ అమ్మ మన కుటుంబం మీద పగతో రగిలిపోతూ ఉందని, కానీ సూరజ్ మాత్రం పగ ప్రతీకారంతో రాలేదంట,
తన మేనత్తని ఎలాగైనా సరే తన ఇంటికి తీసుకెళ్ళాలి, తన తాతని మేనత్తని కలపాలి అని ఒకే ఒక కోరికతో వచ్చాడంట. అందుకే తనెవరో తన వాళ్ళెవరో తన గురించి ఏమీ చెప్పకుండా తెలియనివ్వకుండా చివరకు తాత చెంపదెబ్బ కొట్టినా కూడా మౌనంగా భరిస్తూ ఉండిపోయాడు. కేవలం నీకోసం మాత్రమే సూరజ్ ఇక్కడికి వచ్చాడత్తా. నీ కూతురిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఆ ఇంట్లో అడుగుపెట్టి దక్షిణామూర్తి తాతని క్షమిస్తావని ఆశపడుతున్నాడు. కానీ మీ వదిన మాత్రం మీ కుటుంబం మీద పగతోనే మీ మేనల్లుడిని ఇక్కడికి పంపించింది. కానీ సూరజ్ తల్లి పగని తీర్చుకోవాలని అనుకోవడం లేదు. తాతయ్య ఎదురు చూస్తున్న ప్రేమని తాతయ్య ఎదురు చూస్తూ నా కూతురు సంతోషాన్ని తాతయ్యకి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు అంతే అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా సుమిత్ర అయితే షాక్ అయిపోతుంది. నా వదిన ఎప్పుడు స్వార్థపరురాలిరా. నా వదిన వాడిని ఇక్కడికి పంపించి నా కూతురు జీవితంతో ఆడుకోవాలని చూసింది. నేను ఎలా క్షమిస్తాను? వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉండనివ్వను. లేదత్తా, సూరజ్ ఇక్కడ నుంచి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ విషయాన్ని నువ్వు తాత దగ్గర చెప్పొద్దు. సరేరా పద, నేను ఒక విషయం చెప్పాలి నీకు అంటుంది ఇక సుమిత్ర. ఎక్కడికి అత్త అని అడగ్గా కార్తీక్ ఒక చోటికి వెళ్దాం పదా అని చెప్పేసి ఇక సుమిత్ర అయితే దక్షిణామూర్తి ఇంటికి తీసుకొస్తుంది కార్తీక్ని. మాలిని అని చెప్పి గట్టిగా పిలుస్తుంది. ఎందుకంటే ఇంకా గడపలో అడుగు పెట్టదు సుమిత్ర. మాలిని అని పిలిచేసరికి మాలిని బయటకైతే వస్తుంది. ఏంటి సుమిత్ర, లోపలి దాకా వచ్చి నన్ను బయటికి రప్పించావు తప్ప నువ్వు లోపలికి రాలేదేంటి? ఈ లోపలికి రావాలని నేనెప్పుడూ ఆశపడడం లేదు. ఈ ఇంటిని అలాగా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళను ఎప్పుడో మర్చిపోయాను. నాకెవ్వరూ అవసరం లేదు. కానీ నా కుటుంబం మీద పగ తీర్చుకోవాలని నీ కొడుకుని నా ఇంటి మీదకు ఉసిగలిపి నా కూతుర్ని ఇక్కడికి తెచ్చుకోవాలని, నా కూతుర్ని నన్ను కలిపి సాధిస్తూ నీ పగని తీర్చుకోవాలని నువ్వు చేసిన ప్లాన్ నాకు తెలిసిపోయింది అని చెప్పేసి మాలిని ఈ చెంపకు గట్టిగా ఒక దెబ్బ అయితే కొడుతుంది. మాలిని చెంపను పగలగొడుతుంది. ఇక సుమిత్ర, ఎప్పుడు చెప్తున్నాను, నేను నా మీద నువ్వు పగ తీర్చుకోవడం అనేది నీ వల్ల కాదు. నువ్వు నన్ను ఏమి చేయలేవు. నా కుటుంబం నీడని కూడా నువ్వు తాకలేవు. గుర్తుపెట్టుకో. ఇక సూరజ్ అంటావా, వాడు నీ పగని పంచుకోవడానికి రాలేదు. ఈ మేనత్త ప్రేమ కోసం వచ్చాడు వాడు. ఈ మేనత్త ప్రేమని కోరుకుంటూ ఉండే వాడు నా ఇంటి అల్లుడు అవ్వాలని, నాతో కలిసి ఉంటానని ఖచ్చితంగా వాడు చెప్పి ఈ ఇంటిని వదిలేసుకుంటాను అంటే నా కూతుర్ని ఇచ్చి వాడికి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పెళ్లి చేసుకుని నా కూతుర్ని ఇక్కడికి తీసుకొస్తానని కనుక వాడు చెప్తే నేను నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేసే ప్రసక్తే లేదు. వాడు నా మీద ఎప్పుడూ పగ తీర్చుకోడు. వాడిలో కేవలం నీ రక్తమే కాదు, మా అన్న రక్తం కూడా ఉంది. నా అన్నకు నేనంటే ప్రాణం. కాబట్టి నా అన్న ఎప్పుడూ కూడా ఈ చెల్లెల్ని దూరం చేసుకోవాలి అనుకోలేదు. ఈ చెల్లెలి కోసం నా అన్న తన జీవితాన్నే వదిలేసుకున్నాడు. నా అన్న ప్రేమ, నా అన్న మంచితనం వాడిలో కనిపిస్తుంది. కాబట్టే వాడు ఈ కుటుంబానికి సంబంధించిన వాడైనా నా కూతుర్ని ఇచ్చి వాడికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. అది కూడా నా ఇంట్లో నా వాడిగా ఉండిపోతేనే. నీ మనిషిగా వాడు ఉంటానంటే వాడి మొహం కూడా నేను చూడను. వాడిని ఇప్పుడే బయటకు గెంటేస్తాను. గుర్తుపెట్టుకో. మరోసారి గనక నువ్వు నా కూతురు మీద, నా మీద, నా కుటుంబం మీద పగ తీర్చుకోవాలని ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేస్తే చంపేస్తాను అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర. ఇక మాలిని కొడుకే సూరజ్ అన్న విషయం అయితే తెలిసిపోతుంది. కానీ సూరజ్ మంచితనం కూడా అర్థమవుతుంది. ఇక సూరజ్ మంచితనాన్ని తెలుసుకుని
తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది ఇక సుమిత్ర. మరి నిజం తెలుసుకున్న తర్వాత శివనారాయణ సూరజ్కి జోష్ననిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడా? అసలు సూరజ్ తన వాళ్ళని వదిలేసుకుని మేనత్త కోసం మేనత్త ఇంట్లో ఉండిపోతాడా? అసలు ఏం జరుగుతుంది? రాబోయే కథలో మరి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు? జోష్న సూరజ్కి పెళ్లి జరుగుతుందా లేదా అన్నది ఖచ్చితంగా రాబోయే కథలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక ఈ రెండు కుటుంబాలు కలవాలి అని చెప్పి కోరుకుంటే, సూరజ్ జోష్నల పెళ్లి జరగాలని మీరు కోరుకుంటూ ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.